హాయ్ ఫ్రెండ్స్, ఎన్నో ఆశలతో, ఎన్నో ఆలోచనలతో, ఎన్నో కష్టాలతో ఒక కుటుంబాన్ని కాపాడుకోవాలంటే ప్రతి మనిషి కూడా ఫ్రెండ్స్, అది భర్తే కావచ్చు, భార్య కావచ్చు, కుటుంబంలో ఉన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా, అమ్మమ్మ కావచ్చు, నానమ్మ కావచ్చు, తాతలు కావచ్చు, ఎవరైనా సరే ఉంది ఫ్రెండ్స్. మీరు స్కూల్కి వెళ్ళిన పిల్లలు కానీ, ఇంట్లో ఉన్న పిల్లలు కానీ కనీసం గౌరవం మర్యాదలు లేకుండా సమాజంలో పసిపిల్లల కానుంచి పండు ముసలల వరకు ఫ్రెండ్స్ ఏమి చూసి విర్రవీగుతున్నారో, ఏం చూసి అహంకారంతో, గర్వంతో, మరి శత్రుత్వంతోనూ, లేకుంటే మమ్మల్ని ఏమీ చేయలేదులే ఈ కోర్టులు, ఈ చట్టాలు అని ఒక అహంకారంతోనూ ఫ్రెండ్స్ చాలామంది నీచానికి ఒడిగడుతుంటారండి. వార్తలు చూసేటప్పుడల్లా ప్రతి మనిషి కూడా ఎంత వేదనతో, బాధలతో, పెద్దవాళ్ళు అంటే తప్పులు చేసి, అన్యాయం చేసి, అక్రమాలకు వాళ్ళ పాపాలకు వాళ్ళు బలైపోయారు అనుకోవచ్చు. పసిపిల్లలు ఏం చేశారు ఫ్రెండ్స్? పసిపిల్లల్ని కూడా ఈ రోజున నిర్దార్యంగా, అన్యాయంగా, అక్రమంగా పాడు చేసి కామాంధుల చేతుల్లో బలైపోతున్నారు. ఆ కామం అనే చూసే కళ్ళను మాత్రం ఏ కోర్టులు, ఏ చట్టాలైనా కానీ పీకేయట్లేదండి. ప్రాణం తీసే కంటే వాళ్ళ కామంతో చూసే కళ్ళును మాత్రం తీసేస్తే ఫ్రెండ్స్, సమాజంలో ఏ తప్పు చేయడానికైనా కొంతలో కొంతైనా కానీ ఆలోచిస్తారేమని ఒక చిన్న ఆశ ఫ్రెండ్స్. మీకు చెప్పే అంతటోళ్ళం మేము కాదులే, కానీ ఈ బాధని, వేదనని ప్రతి తల్లిదండ్రుల వైపు చూస్తుంటే ఫ్రెండ్స్